హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి సవాలుగా మారనున్నాయి. పార్టీ బలోపేతానికి ఈ ఎలక్షన్లే అగ్ని పరీక్షగా నిలవనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అరకొర 8 సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఆ స్థానాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతమైందని చెప్పేసి భావిస్తే అది మొదటికే ఎసురు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి కూడా శ్రేణులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ చరిష్మా, హిందుత్వవాదం ఇతర అంశాలు గెలుపుకు దోహదపడ్డాయని చెప్పి బహిరంగంగానే చర్చ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎలక్షన్స్ కు మధ్య వ్యత్యాసం ఆధారంగా ఇది చెప్పొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఉంది. అయితే బీజేపీ అసలు బలగం ఎంత అన్నది లోకల్ బాడీ ఎన్నికల్లో తేలనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఎలాంటి మేజర్ యాక్టివిటీస్ చేపట్టలేదు. రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచేలా ప్రోగ్రామ్స్ నిర్వహించిన దాఖలాలు తక్కువే. నిరుద్యోగుల అంశంపై బీజేవైఎం, మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మహిళా మోర్చా మినహా ఇతర మోర్చాలు ఎందులోనూ ఇన్వాల్వ్ కాలేదు. రైతు సమస్యలపై అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ, హైడ్రా, మూసీ సుందరీకరణ, 4th సిటీ వంటి అంశాలపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా కమలదళం చేతులెత్తేసింది. పార్టీ స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డి ఉన్నా లేనట్లుగానే మారింది. అటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా కిషన్ రెడ్డి తలమునకలై ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీకి తగిన సమయం ఇవ్వలేకపోయారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న సమయంలో పార్టీని పరుగులు పెట్టించిన, రెండోసారి ఎంపీగా గెలిచాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఇవ్వడంతో ఆయన సైతం దాదాపుగా హస్తినకే పరిమితమయ్యారు. బీజేపీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి పార్టీ బలమే కీలకం కానున్న నేపథ్యంలో పార్టీ యాక్టివిటీస్, నేతలు సైలెంట్ కావడంతో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గ్రౌండ్ లో గట్టిగా కొట్లాడితేనే పార్టీకి భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో స్టేట్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు, వ్యూహాలు అమలు చేస్తుందో చూడాల్సి ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వచ్చే నెల 1వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టనున్నది. దేశవ్యాప్తంగా కొత్తగా 10 కోట్ల మందిని సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా నమోదు ప్రక్రియ సాగనున్నది. ఒక తెలంగాణలోనే 50 లక్షల సభ్యత్వాలను టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నాయకులు, కార్యకర్తలకు వర్క్షాప్ నిర్వహించి దిశానిర్దేశం చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్న సభ్యత్వం నమోదు చేసుకున్నంత మాత్రాన పార్టీ బలోపేతం అయినట్లేనా? సభ్యత్వాలన్నీ ఓట్లుగా మారతాయా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటితేనే తెలంగాణలో పార్టీ బ్రతికేందుకు ఆస్కారం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.